అండి ఎస్విఎస్ డిలీషియస్ కిచెన్లో ఈరోజు పెసరట్టు ఉప్మా చేసి చూపిస్తానండి మీకు నేను. దీనికోసం నేను ఒక పావు పెసలు తీసుకున్నానండి. ఒక హాఫ్ టీ గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. బియ్యం ఒక 30 గ్రామ్స్ ఉంటాయండి. ఒక 6 గంటల ముందుగా మనం కడిగి నానబెట్టుకోవాలండి బియ్యం పెసలు. నానిన తర్వాత కూడా ఒకసారి కడుక్కొని మనం మిక్సీ పట్టుకోవాలండి. పల్చగా మిక్సీ పట్టుకోకూడదండి, చూసి పట్టుకోవాలి. దీనికి నేను 3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. బ్యాటర్ రెడీ అయిపోయిందంటే ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. కొద్దిగా పలుకులు వేసుకున్నానండి. పలుకులు వేయిన తర్వాత మనం కారానికి సరిపడినంత పచ్చిమిర్చి వేసుకోవాలండి. నేను 6-7 వరకు వేసుకున్నాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. మిక్సీలో వేసుకొని ఒక కప్పు కొబ్బరి ముక్కలు, ఒక కప్పు వేపిన శనగపప్పు, కొద్దిగా అల్లము, కొద్దిగా చింతపండు, సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. పోపు రెడీ చేసుకుందామండి చట్నీకి. కొద్దిగా ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని నేను పోపు పెట్టుకుంటున్నానండి. చట్నీకి పోపు పెట్టుకుంటే చట్నీ టేస్ట్గా ఉంటుందండి పోపు వేసుకుంటేనే. ఇప్పుడు మనం సాల్ట్ చూసుకొని చట్నీ బాగా కలుపుకోవాలండి. చట్నీ రెడీ అయిపోయిందండి. ఉప్మా ప్రిపేర్ చేసుకుందాం. ఉప్మాకు ముందుగా నూక దోరగా వేయించుకోవాలండి. ఇక్కడ పోపు వేసుకున్నానండి. కొద్దిగా మినపప్పు, ఆవాలు, శనగపప్పు, చిన్న అల్లం ముక్క చిన్నగా ముక్కలు కోసుకున్నానండి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి 2 సరిపోతాయండి. మనం ఇది పెసరట్టుతో కాంబినేషన్ తీసుకుంటాం కాబట్టి అంత కారం అవసరం లేదు. నేను ఒక గ్లాస్ నూక 3 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. పెసరట్టు ఉప్మాకి ఉప్మా మెత్తగా ఉంటేనే బాగుంటుందండి. ఎసరు మరిగిన తర్వాత ఇలా ఉండలు లేకుండా మనము బాగా కలుపుకోవాలండి నూక. మనం సరిపడినంత సాల్ట్ చూసుకొని మనం ఉప్మా రెడీ చేసుకోవాలండి. ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పెసరట్టు కాల్చుకుందాము. దీనికి సరిపడినంత ఉప్పు, కొంచెం జీలకర్ర వేసి పిండి బాగా కలుపుకోవాలండి. ఉప్పు బాగా కలిసేటట్టు. ఇప్పుడు మనం పెనం కాలుతుందండి, పెనం పెట్టుకున్నాము. దీనికి ముందుగా ఉల్లిపాయ రుద్దుకుంటే అంటుకోకుండా పెనంకి బాగా వస్తుందండి. ఇక్కడ నేను నెయ్యితో కాల్చుకుంటున్నానండి. పెసరట్టు చాలా టేస్ట్గా ఉంటుందండి నెయ్యితో కాల్చుకుంటే. ట్రై చేయండి. చాలా బాగుంటుంది పెసరట్టు మాకు నెయ్యి కాంబినేషను. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని మనం అట్టు కాల్చుకోవాలండి. అట్టు సగం కాలిన తర్వాత మనం ఉప్మా వేసుకొని మడత పెట్టుకోవాలి. నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నెయ్యి వాడచ్చు. ఆయిల్ కన్నా నెయ్యి హెల్త్కి మంచిది. ఇలా సగం కాలిన తర్వాత మనం ఉప్మా పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలండి. చేసుకుని ఒక 2 నిమిషాలు ఇటు అటు తిరిగేసి కాల్చుకుంటే మనం లోపల ఆనియన్స్ కుక్ అవుతాయండి. మనం అట్టు లోపల వేసుకున్న ఆనియన్స్ బాగా కుక్ అవుతాయి. పెసరట్టు ఉప్మా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయిందండి. అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.